fitter, more stronger, more active. వెల్కమ్ టు ఆకేరు న్యూస్. ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం ఫిట్నెస్ పై కొత్త చర్చను లేవనెత్తుతుంది. నిరంతరం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా గుండెపోటు ప్రమాదం తప్పదా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. అసలు వ్యాయామం ఎందుకు చేయాలి, ఫిట్నెస్ అంటే ఏమిటి తదితర అంశాలపై ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ చిక్కా శ్రీనివాస్ ఏమంటున్నారో విందాం. ఫిట్నెస్ అంటే ఒక 5 కాంపోనెంట్స్. ఫస్ట్ థింగ్ ఈస్ కార్డియోవాస్క్యులర్ అంటే కార్డియో స్టామినా, సెకండ్ మస్కులర్ ఎండ్యూరెన్స్, 3 మస్కులర్ స్ట్రెంగ్త్, 4th వన్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ 5th వన్ బాడీ కంపోజిషన్ అంటే మన హైట్ తగ్గట్టు మన వెయిట్ ఉండడం. ఈ 5 అనేది మన బాడీలో ఫిట్నెస్ని గుర్తు చేస్తుంది. సాధారణంగా వ్యాయామం అంటే కేవలం వర్కౌట్లు చేయడం అని అందరూ అనుకుంటారు. 6 ప్యాక్ బాడీతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుందని భావిస్తారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆరోగ్యం అంటే కేవలం పలకల బాడీ కాదంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ శ్రీనివాస్. సో ఎక్సెసివ్ అనేది చాలా హానికరమైనది. స్ట్రెంగ్త్ అతిగా చేసిన ప్రాబ్లమే అండ్ కార్డియో అతిగా చేసిన ప్రాబ్లమే. ఒక లీన్ బాడీని హీఈస్ వెరీ ఫిట్ అని అనలైజ్ చేయలేవు. సన్నగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి హీస్ ఫిట్ అని అనలైజ్ చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే ఆయన హార్ట్ ఎట్లుందో, హౌ ఇట్స్ పంపింగ్, ఆయన బ్లడ్ పంపింగ్ ఎట్లా ఉందో అనేది నువ్వు గుర్తు చేయలేవు. ఎట్లా చేస్తామంటే డైలీ అయినా యాక్టివిటీస్ ఎంత మోడరేట్గా ఉంది, ఎక్సెస్కి పుష్ చేయకుండా ఏ లెవెల్లో పుష్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. బాడీకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అమెరికన్ స్పోర్ట్స్ మెడిసిన్ రికమెండెడ్ 30 minutes ఆఫ్ వర్కౌట్ ఎవ్రీ డే ఈజ్ రిక్వైర్మెంట్. ద మాక్సిమం 60 minutes యూ షుడ్ టేక్. అంటే గంట సేపే ఎక్సెస్గా పుష్ చేయొద్దు. ఒకవేళ ఎక్సెస్గా పుష్ చేయాలనుకుంటే నీకు అది ఇదివరకు అలవాటే ఉండాలి, లేదా నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యి నీకు ఇదివరకు నువ్వు ఈ బాడీని యూజ్ చేసి చేస్తే కనుక నువ్వు మోర్ దెన్ 1 hour చేసుకోవచ్చు. బాడీలో ఒక 40-45 minutes మ్యాక్సిమం వెరీ ఇంటెన్స్ చేసి సరిపోద్ది. టూ ఇయర్స్ బ్యాక్ కార్ యాక్సిడెంట్ జరిగింది నాకు. అందులో నా లెగ్ ఇంజురీ అయింది, నీ ఇంజురీ. సో దానివల్ల నాకు నడవడం చాలా ఇబ్బందిగా ఉండే. ఒక 5 సర్జరీస్ అయినాయి నావి. తర్వాత రీహాబ్ జాయిన్ చేశాను, ఫిట్నెస్ 9 రీహాబ్. టుడే ఐఎమ్ ఏబుల్ టు రన్, ఐఎమ్ ఏబుల్ టు జంప్, అన్నీ చేయగలుగుతున్నాను. సో డైలీ ఎక్సర్సైజ్ ఈజ్ నెససరీ ఫర్ అవర్ బాడీ. సపోజ్ ఈరోజు నేను 600 calories బర్న్ చేయాలనుకుంటే నా వర్కౌట్ కూడా అంతే కావాలా. అది నేను జడ్జ్ చేయలేను. ఒక ట్రైనర్ ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు యూ క్యాన్ డూ ఓన్లీ దిస్ థింగ్ అని. కానీ 600 నా కెపాసిటీ ఉంది, నేను 1500 వరకు చేస్తాను అంటే దట్ ఈస్ డేంజరస్, దట్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్. సో వాట్ వీ వాంట్ టు డూ అది ఒక ట్రైనరే చెప్పగలుగుతారు. కానీ నా బాడీకి నేనే సపోర్ట్ చేసుకోవాలని నేనే చేసుకుంటా అంటే అది ఇబ్బంది. సో ఎ గుడ్ ట్రైనర్ ఫర్ యువర్ బాడీ ఈజ్ రిక్వైర్డ్. సో ఐఎమ్ టేకింగ్ ఏ బ్రేక్ ఫర్ 3-4 days అండ్ సడన్లీ ఐఎమ్ కమింగ్ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ ఈరోజే నేను మొత్తం 1 week చేస్తాను అంటే కుదరదు. ఫిట్నెస్ను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ప్రాథమిక అంశాలను బ్యాలెన్స్ చేయాలి. మనం ఇష్టం వచ్చినట్లు వర్కౌట్లు చేయకూడదు. బాడీకి అనుగుణంగా మాత్రమే వ్యాయామం చేయాలి. స్టెప్ బై స్టెప్ వ్యాయామాన్ని పెంచాలి. అప్పుడే ఆరోగ్యం సొంతమవుతుందని చిక్కా శ్రీనివాస్ అంటున్నారు. ఇవాళ సమయం దొరికింది కదా, నేను హాలిడే కదా 2 గంటలు 3 గంటలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. చాలామంది నెక్స్ట్ డేనే తగ్గిపోవాలి, ఫ్యాట్ కొలెస్ట్రాల్ దించేయాలి, ఎందుకంటే రాత్రి కొలెస్ట్రాల్ లెవెల్ హై ఉంది, డాక్టర్ చెప్పిన నెక్స్ట్ డేనే గుర్తుకొస్తుంది కార్డియో ఎక్కువసేపు చేయాలని. అదే రోజు నువ్వు క్యాలరీ బర్న్ చేద్దామంటే ఇది అసాధ్యం. సాధ్యం చేయడానికి కోసం నువ్వు గ్రాడ్యువల్గా కన్సల్ట్ ట్రైనర్, ఆయన ఇంత మొత్తాలు తీసుకోబోతాడు. కొంచెం ఎక్కువసేపు చేపించినా తక్కువసేపు చేపిస్తున్నాడు అకార్డింగ్ నీ బాడీని పట్టి అని చేపిస్తాడు. కొందరు అనలైజ్ చేస్తారు, ఏముంది ఇంత వర్కౌట్ చేయడానికి నేను ఇంట్లోనే చేసుకుంటా అనేది చాలామందికి ఇది ఒక ఊతపదం అయిపోయింది. ఎక్కువ చేస్తే మంచి ట్రైనరు, తక్కువ చేపిస్తే ఆ ట్రైనర్ కరెక్ట్ లేడు అనేది నువ్వు జడ్జ్ చేయలేవు. నీ బాడీని పట్టి ట్రైన్ చేస్తాడు ట్రైనర్. సో ఎందుకు ఈ కొలెస్ట్రాల్ ఏ విధంగా పెరుగుతుంది? ఫుడ్. పెరిగిన కొలెస్ట్రాల్ని ఎట్లా తగ్గించుకోవాలి? నువ్వు ఎంతెంత స్టెప్ బై స్టెప్ బాడీకి తట్టుకునే స్టేజ్ ఆ బ్లడ్లో ఆ పంప్ అవుతున్న కొద్దికి నీకు కొలెస్ట్రాల్ వల్ల నీకు ఆ పైప్స్ అనేది బాగా అది జామ్ అయ్యి పైప్ నీకు రక్త ప్రసరణ అనేది తక్కువ జరుగుతుంది. ఆ ప్రసరణ తక్కువ జరిగినప్పుడు నీ ఒక్కసారి మొత్తం కొలెస్ట్రాల్ జామ్ అయినప్పుడు స్క్వీజ్ అయిపోతుంది.
అది మొత్తం పట్టుకున్నప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తుంది. I've been part of Fitness 9 since 3-4 years, and I feel fitness should be more like a lifestyle choice rather than making it a compulsory thing. It's more about healthy choices and being active, and I have seen a major transformation after joining here. It's been 3 months and the transformation is just amazing. I'm more fitter, more stronger, more active, and I think being active and staying healthy and fit not only helps you in your physically but also mentally. So that's why you are able to put that mindset in your business, in your studies, and generally overall activities. So I think fitness is an overall development rather than just physically. It's not only it's a gender specific. It is a very unisex thing. Being fit, being active, it is a very good thing, and it should not be being a lady or being a man. It is, I think, overall should just spend 45 minutes, if not spending 2.5 hours. Just give it some time and you can see the major difference in a short span of time. శరీర ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి కనుక ముందు వాటిని గుర్తించాలి, వాటి నుంచి బయటపడాలి. ఆరోగ్యంగా జీవించాలంటే సమతుల ఆహారం, మంచి అలవాట్లు, క్రమశిక్షణ అవసరం. ప్రతివారు తమదైన యూనిక్నెస్ను కలిగి ఉండాలి. వ్యాయామం కూడా వారి శరీర తత్వానికి అనుగుణంగా ఉండాలి. క్వాలిఫైడ్ ట్రైనర్ ఆధ్వర్యంలో శరీర తత్వానికి తగినట్లుగా వ్యాయామం చేయడం ఎంతో అవసరమని చిక్కా శ్రీనివాస్ చెప్తున్నారు. అందరికి నేను చెప్పేది ఏంటంటే మనకు ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్, అండ్ అదేవిధంగా మనం వర్కౌట్ కూడా అది ఇంపార్టెంట్. లేదు ఇవాళ నాకు టైం లేదు, కుదరదు. ఎవ్రీ డే నువ్వు 30 నుంచి 45 నిమిషాల వరకు మినిమం టు 60 మినిట్స్ వరకు నువ్వు వర్కౌట్ చేయాల్సిందే. బట్ ఎలాంటిది చేయాలనేది బెటర్. ఒక ట్రైనర్ గైడెన్స్లో మీరు వెళ్తే కనుక అబ్సల్యూట్లీ చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫర్దర్గా రావని చెప్పి అట్లని చెప్పి కంప్లీట్గా నీకు ఏం రాదని కాదు. దే మేర్ బి డిలే ఆర్ యూ విల్ బి వెరీ ఫిట్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు నీకు బాడీని ఎన్ని లాగలుగుతావు? 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఎట్లా చెప్పినా వింటుంది, తర్వాత వినదు. బాడీ వినాలంటే నువ్వు అదేవిధంగా డిసిప్లిన్గా మెయింటైన్ చేయాలి. ఎస్, టుడేస్ మై వర్కౌట్ ఈజ్ లిమిట్. నువ్వు ఆఫ్టర్ 2 years 3 years అయితే నేను ఒక్కసారి ఒక 3 నెలల దింపేస్తా అంటే అది కుదరని పని. ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కన్జప్షన్ కరెక్ట్గా ఉండాలి, ప్రోటీన్ కన్జప్షన్ కరెక్ట్గా ఉండాలి. వాటర్ కన్జప్షన్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రోటీన్ 1 గ్రామ్ బాడీ వెయిట్కి ఇంపార్టెంటు. దాన్ని ఎక్సెస్గా తీసుకెళ్ళొద్దు. ఏదైనా ఎక్సెస్ ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అన్నీ బ్యాలెన్స్డ్ ఉండాలా. ఫైబర్ ఫుడ్ ఉండాలా అండ్ ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్, గుడ్ ప్రోటీన్స్. సో ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ ఇస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గైడెన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. రోజు మీరు ఫిట్నెస్ చేస్తే, డైట్ని కరెక్ట్గా మీరు ఫాలో చేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీరు బాగుంటారు, వెరీ ఫిట్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, అందరు యాక్టివ్గా ఉంటారు. I started gymming because of my back issues. Basically, I had a slip disc issue and I have been gymming since 1 year. This has been there since about 10 years, and back to back I used to be on bed to an extent that I was not able to go to washroom also. It was so severe, but because of exercise and proper kind of guidance, I have overcome that. I think exercise is not only for body but for mental health also. It makes you feel alive, and this is very important for each and every person, because I feel this is the only thing which we give back to ourselves, either in the form of mind or in the form of body. అందంగా ఆరోగ్యంగా కనిపించడానికి యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో ఇదొక ట్రెండ్గా మారింది. నిజానికి సమాజంలో ఇదొక మంచి పరిణామం. అయితే తక్షణ ఫలితాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది ఆందోళనకరమైన పరిణామం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక హీరో, విలన్స్ వీళ్ళంతా ఫిట్నెస్ని
చూపిస్తూ వాళ్ళ ఫ్యాన్స్ చూసిన వాళ్ళు చాలా మోటివేషన్ అయ్యి ఇంకా వాళ్ళు కూడా ఫిట్నెస్ పెంచుకోవడం చాలా మంచిది. ఇంకోటి వాళ్ళు చేయబట్టికే ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా బాగా ఫిట్నెస్ తయారవుతున్నారు. సో చాలా మటుకు కూడా వాళ్ళు ఫుడ్ అలవాట్లు కూడా చెప్తున్నారు. వాళ్ళు దాన్ని మట్టుకి చాలామంది ఫాలో చేస్తున్నారు, కాకపోతే వితౌట్ గైడెన్స్. సో సినిమాలలో వాళ్ళు యాక్టింగ్స్ ఇలాంటి వాళ్ళ బాడీని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇప్పుడు పునీత్ రాజ్ ఆయనకు జరిగిన ఈ సంఘటనలో దృష్టిలో పెట్టుకొని బట్ కాకపోతే గుడ్ వేగా తీసుకోవడం, మనం ఏదంటే మంచిగా మనం డైట్ ఫాలో చేసుకోవడం కరెక్ట్గా అండ్ మన ఫుడ్ అలవాట్లు కరెక్ట్గా మార్చుకొని ఫిట్నెస్ డైలీ చేసుకుంటే కనుక మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎక్సెస్ వర్కౌట్స్ చేయొద్దు అండ్ ఫుడ్లో కూడా ఎలాంటి తీసుకున్నదో అది జాగ్రత్త న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, ఒక కోచ్తో ముందు డిస్కషన్ చేసుకోవాలి. సో ఇలాంటివి కొన్ని చేసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఫిట్నెస్ని వాళ్ళు తిన్న ఫుడ్ నువ్వు తింటా అంటే కాని పని, కొన్ని గుడ్ థింగ్స్ని తీసుకోవడం, బ్యాడ్ థింగ్స్ని వదిలేసుకోవడము. వాళ్ళ బ్యాక్ ఎండ్ ఏమవుతుందో చెప్పలేము, బట్ ఫ్రంట్లో ఏదైనా హెల్తీ ఫుడ్ అదే సేమ్ నువ్వు తినాలనుకుంటే, ఇప్పుడు షారూఖ్ ఖాన్ ఫాలో చేసే డైట్ నువ్వు చేద్దామనుకుంటే కన్సల్ట్ న్యూట్రిషనిస్ట్, యూ ఫాలో దట్. ఆయనకు మసిల్స్ పెరిగినాయి అంటే నీకు కూడా పెరగాలనుకుంటే కనుక కన్సల్ట్. అండ్ దే సెలబ్రిటీస్ ఆయన బాడీ టైప్కి ఆ న్యూట్రిషన్ సజెషన్ చేశారు, మీకు కూడా సూట్ అవుతుందో లేదో తెలియదు కదా. సో అది తెలుసుకోవడానికి కోసం న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నీ పర్సనల్ ఒక ట్రైనర్ ఉంటే కనుక కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీరు కూడా హెల్తీగా ఫిట్ అవుతారు. దానికి చాలా మందికి అందరికీ చాలా మంచిది. It's been 3 months that I've joined this gym. So I've joined here to become fit physically and mentally. So I work out every day for 1.5 hours, 1 hour. And it's really stress free. I work on myself. I do cardio, I do exercises. I've pushed my body to a lot of extent, which I couldn't believe that I could achieve such things. So it's been a wonderful experience, being fit and, coming every day and, doing exercises. And then after you finish everything, you feel happy that you've achieved something in life. Even if it's a small bit, you have achieved something. As a student, you have a lot of stress in life. You have to study, you have to do a lot of things, and sometimes it becomes a lot of stressful. You cannot handle few things. So coming and taking out yourself for like 1.5 an hour, it's really positive. You go back and you can complete whatever things were pending. So it has helped me a lot to push myself even academically and physically.